ఎక్కువ ఉందేమోనని విర్రవీగినటువంటి నీ శత్రువు నీ మీదకు లేచిన నీవు భయపడవద్దు. దేవుడు నీకు తండ్రి అయి దేవుని యొక్క కార్యములను క్రమముగా నీవు జరిగించగలిగితే శత్రువుకి నీ ఎదుట బలం పొందగలిగిన శక్తి దేవుడు నీకు ఇవ్వడు. ఆ శత్రువుకి దేవుడికి బలం ఇవ్వడు. దేవుడు నిన్ను బలపరచగలిగిన వాడు. ఆ బలహీనతలోనే ఆ శత్రువైన వాడు మరణిస్తాడు. ఇది దేవుని యొక్క వాక్యమే కదా. మా బోర్లు ఊదేవారు మా పక్షాన ఉన్నారు, వెలిగించేవారు మా పక్షాన ఉన్నారు, పోరాడేవారు మా పక్షాన ఉన్నారు, ప్రార్థించేవారు మా పక్షం ఉన్నారు, బలి అర్పించేవారు మా పక్షం ఉన్నారు. దేవుడు ఎవరినైతే ఏర్పరిచాడో లేవీయులు యాజకులుగా మాకున్నారు. మీరు యుద్ధము చేసిన జయం అనేది పొందరు. నీ మీదకు లేచినటువంటి ప్రతి పరిస్థితిలో దేవుడు ఈ ఉదయకాల సమయం మాట్లాడబడుతున్న మాట, దేవుడే నీకు తండ్రి అయి దేవుడే నీకు నాయకుడై ఆయనే నీకు దేవుడై నడిపిస్తున్నప్పుడు నీ శత్రువుకు దేవుడు బలమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.